డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మనకి ఎబ్సెట్ ఎగ్జామినేషన్ 2026 అయితే స్టార్ట్ అవుతుందమ్మా. మరి ఎగ్జామ్ షెడ్యూల్ మరి ఎప్పుడెప్పుడు ఉందో చూద్దాం ఒకసారి. మరి మనకి ఈరోజు 9వ తారీఖు నుంచి 11 వరకు అన్నమాట మనకి ఎగ్జామినేషను. 9, 10, 11. మరి ఈ ఎగ్జామినేషన్కి ఎలా వెళ్ళాలి, ఎలా వెళితే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది? మనం 3 టాపిక్లు మాట్లాడుకుందాం. ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి, రెండోది ఏంటంటే ఎగ్జామ్ ఎలా రాయాలి, మూడోది చీట్ కోడ్స్ వాడచ్చా. ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి, మరి ఎగ్జామ్ ఎలా రాయాలి, చీట్ కోడ్స్ వాడచ్చా అనే విషయాన్ని డిస్కస్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టూడెంట్స్, మరి మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంది. మరి అమౌంట్ అయితే మరి వెబ్సైట్కి 2000 రూపీస్, జేఈకి 2500 అయితే తీసుకోవడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ ఇది. మీరు ఏ డౌట్ ఉండ మన వాట్సాప్ నెంబర్లో మనల్ని సంప్రదించు. నెంబర్ 1, ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలో మీ అందరికీ తెలుసు. హాల్ టికెట్ ఉండాలి. హాల్ టికెట్లో మనం చూసుకోవాల్సింది 3 ఇన్ఫర్మేషన్. మీకు ఎగ్జామినేషను ఏ రోజు ఉందో చూసుకోవాలి, ఏ రోజు ఉంది, ఏ టైంకి ఉంది. మూడోది ఎగ్జామ్ టెస్ట్ సెంటర్ అయితే క్లియర్గా చూసుకోండి. మరి ఎగ్జామ్ టెస్ట్ సెంటర్ ఇక్కడ మీ ఫోటో ఉందా లేదా చూసుకోండి, మీ సిగ్నేచర్ పెట్టండి, 2 కలర్ ప్రింట్అవుట్లు అయితే తీసుకువెళ్ళండి. మరి ఎగ్జామినేషన్ హాల్కి ఒకరోజు ముందే వెళ్ళమన్నాను, వెళ్ళారో లేదో చూసుకోండి ఒకసారి. వెళ్ళకపోతే ఒకరోజు ముందు వెళ్ళాలనుకో, మరి ఈరోజు ముందుగానే 1 అవర్ బిఫోరే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటట్టు ఉండండి. కొద్దిగా మార్నింగు పడుతుంది కదా, 9కి వెళ్తుంది కదా, 9కి పడేవాళ్ళు 8 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటట్టు ఉండాలి. 6 o'clock కల్లా మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వండి. మరి ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి సార్ అంటారు మరి కొంతమంది. మరి షాల్ క్యారీ ఎగ్జామినేషను, మరి పెన్ ఒకటి తీసుకోండి, హాల్ టికెట్ 1 పెన్ను, హాల్ టికెట్ 3 ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. తీసుకున్నారనుకున్నా SC/ST కేటగిరీ అయితే సర్టిఫికేట్ ఇఫ్ నాట్ అప్లోడెడ్ ఇన్ అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేసి ఇది మాత్రము మ్యాండేటరీగా తీసుకువెళ్ళాలి. తర్వాత మీరు తీసుకువెళ్ళకూడని మిమ్మల్ని అలో చేయరమ్మా సెల్ ఫోన్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ కానీ, అదర్ ఏ డిజిటల్ వాచెస్ కానీ ఏవి కూడా తీసుకుని వెళ్ళటానికి వీలు లేదు. ఇలా అయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతిస్తారు, లేకపోతే అనుమతించరు. ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్ రావాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు ఎగ్జామినేషను ఎలా రాయాలో ఒకసారి మనకి ఎగ్జామినేషను CBT బేస్డ్ మోడ్. ఇది చాలా CBT బేస్డ్ మోడ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి జనరల్గా ఎలా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ చూసుకోండి. మీకు మ్యాథమెటిక్స్ ఎన్ని ఉంటాయి, 80 మార్కులు. 80 మొత్తం 3 గంటలు కదా, 180 నిమిషాలమ్మ. ఇది 180 నిమిషాలు. మ్యాథమెటిక్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, మొత్తము 180 మార్కులు, 180 నిమిషాలు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో నిమిషం వచ్చే అవకాశం. మరి మనం ఎలా రాయాలంటే మరి ఇది CBT బేస్డ్ టెస్ట్ కాబట్టి మనము CBT బేస్డ్ టెస్ట్ కూడా ఎలా రాయాలి. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే ఇక్కడ మీ లాగిన్, మీ పేరు కూడా ఇక్కడ ఉంటుంది, సబ్జెక్ట్ నేము, తర్వాత మీరు పాస్వర్డ్ ఏదో ఉంటుంది. వాళ్ళు ఇన్విజిలేటర్ చెప్తారు మీ పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేయాలో. మీరు సైన్ ఇన్ అవ్వాలమ్మా. సైన్ ఇన్ అవ్విన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఒక క్వశ్చను 180 నిమిషాలు, 360, మరి 180 క్వశ్చన్లు, 160 మార్కులు, 180 మరి ఉండే మనకి 160 నిమిషాలు, 180 నిమిషాలకి మినిట్స్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ యొక్క అంటే ఒక్కో క్వశ్చన్కి 1.2 మినిట్స్ వస్తుంది, గుర్తుపెట్టుకు. 1.1 ఎంత వచ్చే అవకాశం అయితే. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళంగానే ఇవన్నీ చదువుకోండి. ఎలాగా మరి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇది చదువుకున్న తర్వాత మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేస్తే అన్నీ ఒక్కో క్వశ్చన్కి మరి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ MCQలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తప్పుగా ఇచ్చిన దానికి నెగిటివ్ మార్క్, నో నెగిటివ్ మార్కింగ్. మనకి జేఈలో అన్నీ కూడా జేఈలో కానీ, నీట్ ఎగ్జామినేషన్లో కానీ నెగిటివ్ మార్క్సింగ్. ఇట్లా ఇక్కడ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నెగిటివ్ మార్క్సింగ్ ఉండవమ్మా. మీరు తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెస్ చేసి ఐఎమ్ లాగిన్ అని మీరు స్టార్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసిద్ది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా, దీన్ని ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది, ఉర్దూలో కూడా ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్లో అయినా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మీరు ప్రెస్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పక్కన ఒకటి ఉంటుంది మార్క్ అండ్ ఇది సేవ్ చేస్తాము. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ సెలెక్ట్ చేసి, నేను ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఇక్కడ సేవ్ చేస్తాను నేను. సేవ్ చేయాలి.
సేవ్ చేసిన తర్వాత అప్పుడు మీకు గ్రీన్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గ్రీన్లో వస్తుంది. మీరు ప్రతిదీ కూడా ఇట్లాగే ఎగ్జామినేషన్ రాసి మీకు ఇక్కడ స్క్రీన్లో ఉంటాయి కదా మనకి 80 క్వశ్చన్లు, ఇవి మ్యాథమెటిక్స్ అనమాట. మ్యాథమెటిక్స్ తర్వాత మీకు ఇక్కడ ప్రెస్ చేస్తే ఆ క్వశ్చన్కి వెళ్తుంది అనమాట. 80 క్వశ్చన్ మధ్యలో వచ్చింది ఈ ప్రెస్ అయింది, తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశాను అనుకో, మీరు ఇట్లా వెళ్ళి సేవ్ అంటే ఇది ఒక తర్వాత ఫిజిక్స్ వస్తుంది. ముందు మ్యాథమెటిక్స్, మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇది దీనిలో ఇక్కడ చూడండి, ది స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఫాలో ద ఫోర్స్ ఇన్ నేచర్, ఏది వీకెస్ట్ న్యూక్లియర్ ఫోర్స్, ఇవన్నీ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీరు సేవ్ చేసినట్టయితే మీరు ఇంకో క్వశ్చన్కి వెళతారు. ఇక్కడ 40వ క్వశ్చన్కి ఇమ్మీడియట్గా వెళతారు. మీరు వెళ్ళాలని క్వశ్చన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ వెళ్ళాలని క్వశ్చన్ మీద ప్రెస్ చేస్తే మీరు ఇది ఆన్సర్ ఓకే అనుకుంటే, నేను మధ్యలో చేయట్లేదు, మనకు అంత టైం లేదు కాబట్టి వీడియో అంత టైం ఉండదు. తర్వాత ఇవన్నీ కెమిస్ట్రీ వచ్చింది, ముందు ఫిజిక్స్ వచ్చింది, ముందు మ్యాథమెటిక్స్ 80 వచ్చినాయి, ఫిజిక్స్ 40 వచ్చినాయి, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మ్యాచింగ్ చేసేయండి. ఇక్కడ ఉంటుంది కదా మ్యాచింగ్, క్లియర్గా ఈ మ్యాచింగ్లో మీరు పర్టికులర్ది ఏదో ఒకటి మ్యాచింగ్ చేసుకోండి. మ్యాచింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా సేవ్ చేసుకున్న తర్వాత మొత్తం ఎగ్జామినేషను మరి కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇది కూడా సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ అని కొడతారు, నెక్స్ట్ సేవ్ అంటారు. నెక్స్ట్ సేవ్ అని కొడితే మీరు అన్నీ అయిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ వస్తాం, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సబ్మిట్ బటన్ వస్తుంది. సబ్మిట్ బటన్ అంటే అన్ని నాట్ ఆన్సర్ అన్నీ పెట్టిన తర్వాత మీకు సబ్మిట్ బటన్ అయితే వస్తుంది. ఇది మనం ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలనే క్వశ్చను. సరే, మరి మూడో పాయింట్, ఎగ్జామినేషను మరి చీట్ కోడ్స్ వాడచ్చా, మరి నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా చూద్దాం ఒకసారి. ఎగ్జామినేషన్లో మరి నో నెగిటివ్ మార్కింగ్ అమ్మ. ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్. హ్యాపీగా మీరు మొత్తము మ్యాథమెటిక్స్లో ముందు ఏది రాయాలి, ముందు మీకు ఈజీగా ఉండదు రాయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇది ఫలానా రాయాలని ఏ బుక్లోనూ చెప్పడం. ముందు మనకు వచ్చేది అంటే మ్యాథమెటిక్స్ వస్తుంది. ముందు మ్యాథమెటిక్స్ 80 క్వశ్చన్లు, ఫిజిక్స్ 40 క్వశ్చన్లు, కెమిస్ట్రీ 40 క్వశ్చన్లు. ఒక్కో క్వశ్చన్కి నిమిషము 1 సెకండ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కొట్టుకుని ఇవి మరి 180 నిమిషాల్లో మనం రాయాలి. సరే, మరి సీట్ కోడ్స్ వాడచ్చు. మీరు ఆల్మోస్ట్ ఆల్ తెలిసినవన్నీ రాయండి. నెంబర్ 1 మీకు తెలిసినవన్నీ ఫిజిక్స్లో కానీ, మరి ముందు కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి, ఫిజిక్స్ స్టార్ట్ చేస్తే తర్వాత సిపిఎం, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఈ విధంగా స్టార్ట్ చేయండి. ఈజీ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. ఈజీ క్వశ్చన్ మీకు ఏమైతే ఈజీ ఉంటే టక్క పెట్టేసుకుంటా పోండి. ఈజీ క్వశ్చన్ తర్వాత మీరు మోడరేట్ క్వశ్చన్స్లోకి వెళ్ళండి, కొన్ని సాల్వ్ చేయండి. మరి మూడోది అసలు రాని క్వశ్చన్స్ ఉంటాయి, డిఫికల్ట్ క్వశ్చన్స్ దగ్గర చీట్ కోడ్స్ వాడండి. ఇక్కడ వాడచ్చు, కానీ సీట్ కోడ్స్ జేఈలో పనిచేయవు, నీట్లో పనిచేయవు అక్కడ. ఎందుకంటే అక్కడ నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మొత్తం రాయండి హ్యాపీగా. మీరు సపోజు ఒక 80 క్వశ్చన్లు రాశారు, 80 క్వశ్చన్లు తెలియలే మీకు, 80 క్వశ్చన్లకి చీట్ కోడ్స్ అప్లై చేయండి. చీట్ కోడ్స్ అప్లై చేసి నోటికి, ఇప్పుడు ఏదో రవితేజ సినిమాలో ఉంటుంది, అరే నీ ఇష్టదైవం ఏది అంటే ఏ అంటే ఏదో, మరి నీకు ఇష్టం వచ్చిన పొలిటీషియన్ ఎవరంటే ఏది, బి అంటే బి, నీకు ఇష్టం వచ్చిన క్రికెటరు, ఇట్లా రకరకాలుగా మీరు సపోజ్ మీ సీట్ కోడ్స్ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. సపోజు మనకి ఏబిసిడీలు ఉంటాయి. ఈ ఏబిసిడీల్లో సపోజ్ ఏబిసిడి అని 1, 2 ఉంటాయి, 1, 2, 3, 4. వీటిల్లో ఈ 3 కొన్ని దగ్గరగా ఉంటాయి అమ్మ. దీనిలో అంటే ఒకటి ఆడుగా ఉంటుంది, అంటే ఇది కాదు, ఈ మూడిట్లోనే ఉంటుంది. ఈ మూడిట్లోనే దాదాపు ఏంటంటే 3 క్వశ్చన్లకి దగ్గరగా ఉంటుంది ఆన్సర్. అంటే ఇప్పుడు 10.5 ఉంటుంది, 10.4 ఉంటుంది, 10.3 ఉంటుంది, ఒకటైతే 8 ఆన్సర్. అంటే మీకు ఈ మూడిట్లోనే మీకు ఆన్సర్ ఉంటుంది. ఈ మూడిట్లోనే మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అంటే అది క్వశ్చన్కి సంబంధించింది. మీరు ఏ క్వశ్చన్ని వదలొద్దమ్మా, డోంట్ మరి లీవ్ ఎనీ క్వశ్చన్, ఏదో ఒకటి పెట్టేసేయండి. మరి సపోజ్ ఒక స్టూడెంట్ 40 క్వశ్చన్లు చేసాడు, 60 క్వశ్చన్లు చేసాడు, 100 క్వశ్చన్లు తెలియలా, ఏదో ఒక పెట్టేయండి, ఏదో ఒక పెట్టి ఎగ్జామినేషన్కి రాయండి, మంచి మార్క్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మరి కుమార్ సార్. మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఇది ఈ విధంగా కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఈ విధంగా రాసుకోండి. హ్యాపీగా రాయండి, ధైర్యంగా రాయండి, ఏ క్వశ్చన్ కూడా వదలవద్దు. సీట్ కోడ్స్ వాడచ్చు. మనము 3 విషయాలు తెలుసుకున్నాం. ఎగ్జామినేషన్కి ఎలా వెళ్ళాలి, ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, సీట్ కోడ్స్ వాడచ్చు, ఏ సబ్జెక్టు ముందుగా రాయాలనేది చూసుకున్నాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.